హరే కృష్ణ డియర్ డివోటీస్ వెల్కమ్. ఈరోజు మనము చైతన్య చరితామృతం ఆది లీల నుంచి మొదటి అధ్యాయంలో 43వ శ్లోకం నుంచి చదవబోతున్నాం. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తున్నటువంటి మంగళాచరణని ఇంతవరకు కూడా మనము చూసాము. ఇంకా కొన్ని శ్లోకాల్లో ఆ మంగళాచరణ చూడబోతున్నాము. పంచతత్వానికి, తర్వాత గురువులకి, శిక్షా గురువులకి, చైతన్య మహాప్రభువుకి, తర్వాత అద్వైతాచారికి, నిత్యానంద ప్రభువుకి, గదాధర్ పండిత్కి, అందరికీ కూడా అన్ని తత్వాలకి కూడా ఆయన నమస్కారాలు తెలియచేయటం, ఆ తర్వాత వింటున్నటువంటి వైష్ణవులందరికీ కూడా ఆయన నమస్కారాలు తెలియచేయటం అనేటువంటిది చేశారు ఇప్పటి వరకు కూడా. ఇక ఈ రోజు 43వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారో విందాం. హైమవతి మాతాజీ. సావరణే ప్రభరే కరియా నమస్కార ఏ చయతే హో ఏ చే కరియే విచారం. కృష్ణ ప్రభు. తావరనే ప్రభురే కరియ నమస్కార ఏయి చెయ్యాతే హో ఐచే కరియ విచార. భగవంతునికి భగవద్ అనుయాయులకు నమస్కరించి ఇప్పుడు ఒకటే అయిన ఈ ఆరు తత్వాలను వివరిస్తాను. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి జై. భగవంతుని అనన్య భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారంతా భగవంతుని అనుయాయులని భావింపబడతారు. కృష్ణుని ఎల్లప్పుడూ అతని భక్తులతో పాటు పూజించవలసి ఉంటుంది. కనుక ఈ విభిన్న తత్వాలు పరతత్వాన్ని చేరుకోవడానికి ఉన్నట్టి నిత్య సాధనములు. హరే కృష్ణ ప్రభు. దండాలు ప్రణామం. భగవంతునికి, భగవద్ అనుయాయులకి. భగవద్ అనుయాయులు అంటే ఎవరండి? ఆయనతో వచ్చే పార్షదులు ప్రభు. పార్షదులు. పార్షదులు. అనుయాయులు అంటే భక్తులు, విశుద్ధ భక్తులు, ఆచార్యులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అంటే భగవంతుడు తనతో పాటు పార్షదుల్ని తీసుకుని వస్తారు. భగవంతుడు అవతరించినప్పుడు, భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద లేనప్పుడు ఆయన తన యొక్క విశుద్ధ భక్తులని ఆచార్యులుగా, తన అనుయాయులని ఆచార్యులుగా ఈ భూమి మీద ఉంచుతారు. అప్పుడు ఏం చేస్తారు? భగవంతుడి యొక్క లీలల్ని ఈ గురువులు అందరికీ ప్రచారం చేసి భగవంతుడితోటి కనెక్ట్ చేస్తారు. ఆ విధంగా భగవంతుడు తన స్వయంగా అయినా, తన విశుద్ధ భక్తుల ద్వారా అయినా మనందరికీ కూడా ముక్తిని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కాబట్టి మనము భగవంతుడికి చేసేటువంటి పూజ, అర్చనము అనేటువంటిది విశుద్ధ భక్తులతో కూడి చేయాలి. అంటే ఆచార్యుడికి పూజ చేయకుండా భగవంతుడికి పూజ చేస్తే అది భగవంతుడికి చేరదు అని అర్థం. ఓకే, ఒంటరిగా కృష్ణుడిని పూజిస్తే అది కృష్ణుడికి చేరదు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. కృష్ణుని ఎల్లప్పుడూ అతని భక్తులతో పాటు పూజించవలసి ఉంది. అందుకనే మనం చూడండి, ప్రతి ఆల్టర్లోనూ మనం పెట్టుకునేటువంటి పూజా మందిరంలో గురు పరంపరను పెడతాం. గురు పరంపర ఎందుకు పెడుతున్నాము అనంటే భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళు, విశుద్ధ భక్తులు వాళ్ళు, వాళ్ళు ఆచార్యులుగా వాళ్ళు మనందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పూజతోటి మనం కృష్ణుడిని పూజ చేయాలి. వాళ్ళతో కలిపి కృష్ణుడిని ఆచార్యులతో కలిపి పూజ చేయాలి. అప్పుడు మాత్రమే అది కృష్ణుడికి అందుతుంది. అందుకనే ఇక్కడ ఆచార్యులందరికీ కూడా, ఆచార్యులకి కృష్ణుడికి ఏమీ తేడా లేదు. ఓకే, ఇప్పటి వరకు 5 తత్వాలు తెలుసుకున్నాం మనం. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచారి, గదాధర్ పండిత్, శ్రీవాసాచారి. ఆరవ తత్వం, ఆరవ తత్వం. చైతన్య మహా 5 తత్వాల్లో చైతన్య మహాప్రభు పేరు లేదా? ఆహా, అది భగవానుడు. ఉంది ప్రభు. ఆరవ తత్వం వచ్చేసి భక్తులు, ఓకే విశుద్ధ భక్తులు, ఆచార్యులు. ఓకే, సో ఈ 5 తత్వాలకి మరియు ఆరవ తత్వానికి ఏమీ తేడా లేదు. భగవంతుడు అయినటువంటి చైతన్య మహాప్రభువు, ఇతర పంచతత్వంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అందరూ ఏమీ తేడా లేదు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆరవ తత్వమైనటువంటి విశుద్ధ భక్తులు అంటే ఆచార్యులకి, విశుద్ధ భక్తులకి భగవంతుడికి ఏమీ తేడా లేదు. ఓకే, ఆచార్యుడిని మనం ఎలా పూజిస్తామండి? భగవంతుడితో భగవంతుడిలా. సమానంగా పూజిస్తాం. భగవంతుడితో భగవత్ తత్వంతో భగవంతుడితోటి ఎలా సమానము అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కొంచెం అర్థం కావడానికి సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకోకపోతే ఈ తత్వాలు అర్థం కావు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, గురువు కృష్ణుడు ఒకటే అని. సో ఎప్పుడైతే మనం అలా చెప్తున్నామో ఒకటే అనేటువంటి భావన ఉండాలి. అంతేకాని గురువు కృష్ణుడు ఒకటే అయితే రేపొద్దు నేను గురువు అయితే నేను కృష్ణుడు ఒకటే, మీరు కృష్ణుడు ఒకటే, అందరం కృష్ణుడు ఒకటే అనేటువంటి భావనలోకి మనం సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఓకే,
అలా తప్పుగా అర్థం చేసుకోకుండా మనము ఈ తత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. పరతత్వాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడితో సమానంగా పూజించాలి. ఓకే. పరతత్వాన్ని చేరుకునేటువంటి సాధనం గురువు కదండి. యాక్చువల్ గా భగవంతుడికి సేవ చేయడం కోసం స్వయంగా భగవానుడే బలరాముడుగా అవతరిస్తున్నారు కదా. సో బలరాముడి యొక్క విస్తారం కేవలం బలరాముడితో ఆగిపోదు. బలరాముడి యొక్క విస్తారం భగవత్ సేవలో ఉపయోగించేటువంటి ప్రతిదీ కూడా బలరాముడి యొక్క విస్తారమే. భగవత్ సేవలో ఉపయోగించే ప్రతిదీ కూడా బలరాముడి యొక్క విస్తారమే. ఉదాహరణకి మనము భగవంతుడికి అర్చన చేసేటప్పుడు మనం ఉపయోగించేటువంటి ఆ హారతి ప్లేటు, చేతిలో పట్టుకునే గంటె, శంకు, ఆ తర్వాత ఉపయోగించేటువంటి చామరలు, కర్తాలు, మృదంగం అన్ని కూడా బలరాముడి యొక్క విస్తారాలు. ఓకే. అంటే ప్రత్యక్షంగా బలరాముడు సేవ చేయడం కోసం ఇన్నిలా విస్తరిస్తారు. చివరికి ఆచార్యులులా కూడా విస్తరిస్తారు భగవానుడు బలరాముడు. గురుతత్వం అంటే ఏదైనా సరే మీరు భగవంతుడి సేవలో ఉపయోగిస్తూ మీరు చూసారంటే అది వ్యక్తి అయినా సరే, వస్తువైనా సరే, ఏదైనా సరే మీరు ఒకవేళ భగవంతుడి యొక్క సేవలో ఉపయోగపడుతున్నట్లు కనుక చూసారంటే అది బలరాముడు యొక్క విస్తారము అని మనం గమనించాలి. అది బలరాముడి యొక్క విస్తారం. అండ్ అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ హారతి ప్లేట్ లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా బలరాముడిలా చూస్తాం మనం. అప్పుడు మనం వాటిని ఆ చాలా గౌరవంగా చూస్తాం కదండి. చాలా గౌరవంగా చూస్తాం, చాలా జాగ్రత్తగా చూస్తాం, శుద్ధిగా చూస్తాం. ఇలాంటివన్నీ కూడా మనము అప్పుడు జాగ్రత్తలు పడతాం. కాబట్టి ఇది చామరే కదా, నెమలికలతో తయారు చేశారు, ఇది నారపీసుతో తయారు చేశారు, ఇది ఇది ఇత్తడితో తయారు చేశారు, అలాంటి భావనలో ఉండకూడదు మనం. ఓకే. పృథివీ కూడా బలరాముడి యొక్క విస్తారమే. అందుకనే మనము ఇవన్నీ కూడా బలరాముడితో సమానం. సేవక సో భగవన్ ఈ 6 తత్వాలని మనము అర్థం చేసుకుందాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 44వ శ్లోకం, సునీత కంఠం నిర్మల. యద్యపి ఆమార గురు చైతన్యేర దాస తథాపి జునీయే అమితహార ప్రకాశాన్. యద్యపి ఆమార గురు చైతన్యేర దాసా తథాపి జానియే అమితాహార ప్రకాశ. భావము: నా గురుదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు దాసుడని తెలిసినప్పటికీ ఆయన భగవంతుని ప్రధానాంశమని కూడా నాకు తెలుసు. భాష్యము: ప్రతి జీవుడు ప్రధానముగా భగవంతుడి దాసుడే. గురుదేవుడు కూడా భగవద్దాసుడే. అయిన గురువు భగవంతుని ప్రత్యక్ష స్వరూపము. ఈ విశ్వాసంతోనే శిష్యుడు కృష్ణ భక్తి భావంలో పురోగమించగలుగుతాడు. గురుదేవుడు శ్రీకృష్ణునికి అభిన్నుడు, ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణుని స్వరూపము. సాక్షాత్తుగా బలరాముడే అయినట్టి నిత్యానందుడు ఆది గురువు. బలరాముడు శ్రీకృష్ణుని తొలి ప్రత్యక్ష స్వరూపము లేదా విస్తారము. లీలలలో శ్రీకృష్ణునికి తోడ్పడే అతడు భగవద్దాసుడు. ప్రతి జీవుడు శ్రీకృష్ణ చైతన్యుని నిత్య దాసుడు కనుక గురుదేవుడు శ్రీకృష్ణ చైతన్యుని దాసుడే అయి ఉంటాడు. శిష్యులకు సేవా ప్రవృత్తిలో శిక్షణనిచ్చి భగవత్ సేవను విస్తరింపజేయడమే గురుదేవుని నిత్య కార్యము. గురువు ఏనాడును తాను భగవంతుడనని చెప్పుకోడు. ఆయన భగవత్ ప్రతినిధి. మనిషి తాను భగవంతుడనని చెప్పుకోవడాన్ని శాస్త్రాలు నిషేధిస్తాయి. కానీ ప్రామాణిక గురువు భగవంతునికి పరమ విశ్వసనీయుడు, ఆంతరంగిక సేవకుడు. కాబట్టి కృష్ణుని అంతగా గౌరవాన్ని పొందటానికి యోగ్యుడై ఉంటాడు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? నా గురుదేవుడు చైతన్య మహాప్రభు దాసుడని తెలిసినప్పటికీ ఆయన భగవంతుని యొక్క ప్రధాన అంశమని నాకు కూడా తెలుసు. కృష్ణదాస్ ప్రభుజీ, కృష్ణదాస కవిరాజ కృష్ణదాస్ కృష్ణదాస్ కవిరాజ్ కవిరాజ్ గోస్వామి. గోస్వామి గారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏం చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? నిత్యానంద ప్రభువు గురించి చెప్తున్నారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యొక్క గురువు ఎవరు? నిత్యానంద నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు. ఓకే. నిత్యానంద ప్రభు గురించి చెప్తున్నారు. నిత్యానంద ప్రభు నాకు తెలుసు, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు యొక్క దాసుడు అని. అయినా సరే ఆయన చైతన్య మహాప్రభు యొక్క ప్రధాన అంశ ఎవరండి? బలరాముడు. నిత్యానంద. భగవంతుడి యొక్క ప్రధాన అంశ బలరాముడు.
అంటే గురువుని భగవంతుడితో సమానంగా చూడాలి. ప్రత్యేకించి నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభు యొక్క ప్రధాన అంశం అవడం వల్ల నిత్యానంద ప్రభువుకి చైతన్య మహాప్రభువుకి ఏమి తేడా లేదు. ఓకే, ప్రధాన అంశం కాబట్టి. ఇప్పుడు మన గురువులు ఉన్నారనుకోండి, మన గురువుని మనం ఎలా చూడాలి? ఇప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అయితే ఆయన గురువుని భగవంతుడితో సమానంగా చూస్తున్నారు. మరి మన గురువుని మనం ఎలా చూడాలి? భగవంతుని భగవంతుడితో ప్రతినిధిగా సమానంగానే చూడాలి. చూడాలి. ప్రతినిధిగా చూడాలి. ప్రతినిధి భగవంతుడితో సమానంగానే. భగవంతుడితో సమానంగానే చూడాలి. మన గురువుని కూడా మనము భగవంతుడితో సమానంగానే చూడాలి. ఓకే, కానీ గురువు ఎలా చూడాలి మనల్ని? గురువు తనను తాను ఎలా చూసుకోవాలి? భగవత్ ప్రతినిధిలా చూసుకోవాలి. గురువు తనను తాను అందరూ నన్ను భగవంతుడు అనేటువంటి భావనలో చూస్తున్నారు కాబట్టి నేను భగవంతుణ్ణి అని అనుకోకూడదు. గురువు తనను తాను నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని అని అనుకోవాలి. ఎవరికైనా సరే ఏ గౌరవమైనా దొరికింది అని అంటే ఆ గౌరవానికి కారణము ఆ వ్యక్తి భగవంతుడి యొక్క ప్రతినిధి అవడం వల్లనే. ఎవరైతే భగవంతుడి యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తారో వాళ్ళకి భగవంతుడితో సమానమైనటువంటి గౌరవం దొరుకుతుంది. అంత మాత్రాన వాళ్ళు భగవంతులు అయిపోరు. ఓకే, అంత మాత్రాన వాళ్ళు భగవంతులు అవరు. కానీ నిత్యానంద ప్రభువు విషయంలో ఆయన స్వయంగా భగవానుడి యొక్క ప్రధాన అంశము భగవంతుడితో సమానమే. అయిన గురువులు మాత్రం భగవంతుడి ప్రతినిధిగానే భావించాలి, శిష్యులు మాత్రం గురువుని భగవంతుడితో సమానంగానే భావించాలి. ఓకే, గురువుని చూసి మీరు భగవంతుడి ప్రతినిధే, మీరు భగవంతుడు కాదు అని అనకూడదు. భగవంతుడికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తామో, భగవంతుడికి ఎలాంటి అర్చన చేస్తామో, భగవంతుడికి ఎలాంటి ఆఫరింగ్స్ చేస్తామో అవన్నీ కూడా మనము గురువుకి కూడా చేయాలి. ఓకే, ఏ మాత్రం తేడా చూపించకూడదు గురువు విషయంలో. ప్రత్యక్ష స్వరూపం భగవంతుడి యొక్క ప్రత్యక్ష స్వరూపం గురువు. గురువుని దర్శించుకుంటే భగవంతుని దర్శించుకున్నట్లే, గురువుకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే, గురువు ఆజ్ఞ పాలిస్తే భగవంతుడి ఆజ్ఞ పాలించినట్లే. గురువు ముఖత భగవంతుడు మాట్లాడతారు, గురువుకి చేసిన సేవ భగవంతుడికి వెళ్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏమిటండి? గురువు. గురువు భగవంతుడి యొక్క ప్రత్యక్ష స్వరూపం గురువు. మనం భగవంతుని చూడలేకపోతున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. గురువుని కనుక మీరు దర్శించుకుంటే కృష్ణుని దర్శించుకున్నట్లే, ఏం తేడా లేదు. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు దీపం పెట్టినప్పుడు పూలు దీపం దగ్గర పెట్టాలండి, ఫస్ట్ గురువుల దగ్గర పెట్టాలండి, కృష్ణ భగవాన్ దగ్గర పెట్టాలండి? దీపం దగ్గర పువ్వులు ఎందుకు? దీపం పెట్టి కుంకుమ పెట్టి పూలు పెడతారుగా, అట్లా. దీపానికి పూలేం పెట్టవసరం లేదు. కృష్ణుడి దగ్గర పెట్టాలి, గురువు దగ్గర పెట్టాలి పూలు. ఫస్ట్ మరి కృష్ణ భగవాన్ దగ్గర పెట్టాలండి, గురువు ఫస్ట్ కృష్ణుడి దగ్గర పెట్టాలి, తర్వాత గురువు దగ్గర పెట్టాలి. సరే ప్రభుజీ, హరే కృష్ణ. దీపాన్ని చూపించేటప్పుడు కూడా, దీపాన్ని ఆఫర్ చేసేటప్పుడు కూడా, మనము ఏది దీపంతో ఆరతి ఇచ్చేటప్పుడు కూడా మనం గురువుకు ఫస్ట్ ఆరతి ఇవ్వకూడదు, ఫస్ట్ కృష్ణుడికి ఆరతి ఇవ్వాలి. కానీ ఫస్ట్ గురువుకు చూపించాలి. చూపించి గురువు ద్వారా కృష్ణ భగవాన్ గురువుకి చూపించాలి, ఇది నీ తరపున నేను ఇస్తున్నాను, నాకు కృష్ణ భగవానుడికి ఆరతి ఇచ్చేంత అర్హత లేదు నాకు, నేను నీ సేవకుణ్ణి, నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీ తరపున నేను ఇస్తున్నాను అనేటువంటి భావంలో మనం ఇవ్వాలి. ఓకే, అందుకని మనం ఏం చేస్తాం, ఫస్ట్ హారతిని గురువుకు చూపిస్తాము, ఆ తర్వాత కృష్ణుడికి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడికి ఇచ్చే హారతి మనం ఇస్తున్నట్టు కాదు, మన గురువు ద్వారా మనం ఇస్తున్నట్టు. దీపానికి మనం ఏం పూలు పెట్టవసరంలా. ఓకే, విత్తనం కూడా అంతే కదా ప్రభు, గురువు తర్వాతనే వరుసగా వస్తుంది. గురువు ఆజ్ఞ తీసుకోవాలి, గురువుకి ఆఫర్ చేయకూడదు ఫస్ట్. ఓకే, గురువు ఆజ్ఞ తీసుకోవాలి, మీ అనుమతితో నేను కృష్ణుడికి ఆఫర్ చేస్తున్నాను అని మన భావన ఉండాలి. అక్కడ అనుమతి తీసుకోవడం కోసం మాత్రమే చూపిస్తాం. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, ప్రభుజీ. హరే నెక్స్ట్ 45వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ. గురు కృష్ణ రూపహాయ శాస్త్రేర ప్రమాణే గురు రూపే కృష్ణ కృపాకరేణ భక్తగణే. గురు కృష్ణ రూపహయ శాస్త్రే ప్రమాణే గురు రూపే కృష్ణ కృపాకరేణ భక్తగణే. శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి గురుదేవులు శ్రీకృష్ణుని అభిన్నుడు శ్రీకృష్ణుడే గురుదేవుని రూపములో తన భక్తులను ఉద్ధరిస్తాడు.
భాష్యము. గురుదేవునితో శిష్యుని సంబంధము భగవంతునితో సంబంధము వంటిదే. గురువు సర్వదా భగవంతుని వినమ్ర ప్రేమకుని సేవకుని గాని తనను చెప్పుకుంటాడు. కానీ శిష్యుడు ఆయనను భగవంతుని ప్రత్యక్ష రూపముగా చూడవలసి ఉంటుంది. హరే కృష్ణ. గురుదేవుడు ఏదో నేనే దేవుణ్ణి నేనే కృష్ణుని అని అంటారా ఎక్కడైనా గురువులు? అన్నారు. అనరు ప్రభుజీ. గురువులు అనట్లేదు కదా అని చెప్పేసి మీరు కృష్ణుడు కాదని మీరే ఒప్పుకుంటున్నారు కదా, సర్లే మీరు కృష్ణుడు కాదు అని మనం అనాలా? ఆయన్ని భావించాలి, అనకూడదు. ప్రత్యక్ష దైవంగానే భావించాలి. భగవంతుడితో సమానంగా చూడాలి. గురుదేవుడు మనకి ప్రత్యక్ష కృష్ణుడు, ప్రత్యక్ష రూపం, కృష్ణుడు యొక్క ప్రత్యక్ష రూపం గురుదేవుడు. ఓకే, సో అదే ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 46వ శ్లోకం సత్తయ్య ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండోతరం ప్రభు. ఆచార్యం మాం విజానీయాం నవమన్యేత కర్హి చేత్ ఆచార్యం మాం విజానీయాం నాం వామాన్యేత కరివేచిత్ నమత్య బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురుః. నమర్త్య బుద్ధ్యా సూయేత సర్వదేవామయో గురు. భాష్యం ప్రభుపాదకి జై. ఆచార్యుని స్వయంగా నన్నుగానే తెలుసుకోవాలి. ఏ రీతిగాను ఎన్నడును ఆయనను అవమానించకూడదు. సామాన్య వ్యక్తి అని తలుస్తూ ఆయన పట్ల అసూయ చూపకూడదు. ఎందుకంటే ఆచార్యుడు సర్వదేవమయుడై ఉన్నాడు. భాష్యము. శ్రీమద్ భాగవతము 11.17.27లోని ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు 4 వర్ణాల గురించి, 4 ఆశ్రమాల గురించి ఉద్ధవుడు ప్రశ్నించినప్పుడు పలికాడు. గురుదేవుని రక్షణలో బ్రహ్మచారి ఏ విధంగా వ్యవహరించాలో భగవానుడు ప్రత్యేకంగా ఉపదేశించాడు. గురువు శిష్యుల వనగూర్చే సౌకర్యాలను అనుభవించే భోగికాడు. ఆయన తండ్రి వంటివాడు. తల్లిదండ్రులు సావధానంగా పెద్ద చేయనిదే బాలుడు పెరిగి పెద్దవాడు కాలేడు. అదేవిధంగా గురు రక్షణము లేనిదే శిష్యుడు దివ్యమైన సేవస్థితికి ఎదగజాలడు. గురువు ఆచార్యుడని కూడా పిలువబడతాడు. ఆచార్యుని కర్తవ్యాలను మను సంహిత 2.140 వివరించింది. ప్రామాణిక గురువు శిష్యుల భారాన్ని స్వీకరించి వారికి మర్మ సంహితముగా వేద జ్ఞానాన్ని బోధించి దివ్య యజన్మను ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర అధ్యయనానికి శిష్యుని దీక్షితను చేసే కార్యాన్నే ఉపనీతి, శిష్యుని గురువుకు దగ్గరగా చేసే కార్యం అని పిలువబడుతుంది. గురువు దారి చేరలేనివాడు యజ్ఞోపవీతాన్ని ధరించలేడు. ఆ విధంగా అతడు శూద్రుడని సూచించబడతాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేదా వైశ్యుడు తన దేహంపై ధరించే యజ్ఞోపవీతము గురువుచే పొందిన దీక్షకు చిహ్నము. కేవలము ఉన్నత కులమున చెప్పుకోవడానికే ధరిస్తే దాని విలువ శూన్యము. యజ్ఞోపవీతం ధారణలో శిష్యుని దీక్షితుని చేయడము గురువు బాధ్యత. ఈ సంస్కారము తర్వాతనే గురువు శిష్యునికి వేదోపదేశాన్ని ఆరంభిస్తాడు. శూద్రునిగా జన్మించిన వాడు గురువుచే సమ్మతింపబడితే అటువంటి ఆధ్యాత్మిక దీక్షకు నిరాకరింపబడడు. శిష్యుడు యోగ్యుడని గమనిస్తే అతడు బ్రాహ్మణునిగా అయ్యే అధికారాన్ని ఇచ్చే ప్రామాణికుడే గురుదేవుడు. వేద వాజ్ఞానం యొక్క సారాన్ని తెలిసినవాడు, వేద ప్రయోజనాన్ని వివరించేవాడు, వాటి విధి నియమాలకు కట్టుబడి ఉండేవాడు, అదే రీతిగా వర్తించాలని శిష్యులకు బోధించేవాడే ఆచార్యుడని వాయుపురాణంలో నిర్వచనము చేయబడింది. కేవలము ప్రగాఢమైన కరుణ చేతనే దేవదేవుడు తనను గురువుగా ప్రకటము చేసుకుంటాడు. కనుక ఆచార్యుని కల్పములలో దివ్యమైన ప్రేమయుత సేవ తప్ప అన్య కార్యములు ఉండవు. ఆయన సేవక భగవంతుడు ఆశ్రయ విగ్రహమని మానవుడు తప్పక ఆశ్రయించవలసిన భగవద్ రూపము పిలువబడే అటువంటి స్థిర భక్తుని ఆశ్రయించడమే సముచితమై కార్యము. ఓకే ప్రభు. హరే కృష్ణ. మంజులత మాతకి కంటిన్యూ చేయండి. హరే కృష్ణ ప్రభు.
ఆచార్యుడనని చెప్పుకొనిన భగవత్సేవా భావన లేకపోతే మనిషి అపరాధిగా పరిగణించబడతాడు. ఇటువంటి అపరాధ స్వభావము ఆచార్యుడు అవడంలో అతనికి అయోగ్యతయే అవుతుంది. ప్రామాణిక గురువు సర్వదా భగవంతుని విశుద్ధ భక్తియుత సేవలో నెలకొని ఉంటాడు. ఈ పరీక్ష ద్వారా అతడు భగవంతుని ప్రత్యక్ష స్వరూపమని, శ్రీ నిత్యానందుల యథార్థమైన ప్రతినిధి అని తెలియబడుతుంది. అటువంటి గురువే ఆచార్యుడని పిలువబడతాడు. అసూయ స్వభావముతోనూ ఇంద్రియ భోగ ప్రవృత్తి కారణంగా కలిగే అసంతుష్టితోనూ లౌకికులు నిజమైన ఆచార్యుని విమర్శిస్తారు. కానీ నిజానికి ప్రామాణిక ఆచార్యుడు భగవంతునికి అభిన్నుడు కనుక ఆచార్యుని ద్వేషించడము దేవదేవుని ద్వేషించడమే అవుతుంది. ఇది దివ్యానుభూతికి వినాశకరణముకు ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఇంతకు ముందు చెప్పినట్లు శిష్యుడు గురువుని శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా సర్వదా గౌరవించాలి. కానీ అదే సమయంలో గుర్తించుకోవలసిన విషయం ఏమంటే భగవంతుని దివ్య లీలలను అనుకరించే అధికారము గురువుకు లేదు. కపట గురువులు తమ శిష్యుల మనోభావాలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకోగోరి తాము అన్ని విధాలా శ్రీకృష్ణుడితో సమానమని చెప్పుకుంటారు. కానీ అటువంటి నిరాకారవాదులు తమ శిష్యులను కేవలము పెడద్రోవ పట్టించు వారే అవుతారు. ఎందుకంటే భగవంతునితో ఏకము కావడమే వారి చరమ లక్ష్యము. అది భక్తి యోగ నియామానికి విరుద్ధము. అచింత్య భేదాభేద తత్వమే నిజమైన వైదిక తత్వము. సమస్తము భగవంతునితో ఏకకాలమున భిన్నము అభిన్నము అయి ఉన్నదని ఇది నిరూపిస్తుంది. ప్రామాణిక గురుదేవుని స్థితి ఇదియేనని శ్రీల రఘునాథ దాస గోస్వామి ధృవపరిచారు. గురువుకు ముకుందునితో గల సన్నిహిత సంబంధము దృష్ట్యానే మనుజుడు ఆయనను సర్వదా స్మరించాలని ఆయన తెలియజేశారు. గురువు శివుడు భగవంతునితో ఏకమనడి విశుద్ధ భక్తుని దృష్టి వారు భగవంతునికి అత్యంత ప్రియులనడి భావనలోనే గాని అన్ని విధముల ఆ దేవదేవునితో సమానులడి భావనలో కాదని భక్తి సందర్భము నందు శ్రీల జీవ గోస్వామి స్పష్టముగా వివరించారు. శ్రీల రఘునాథ దాస గోస్వామిని శ్రీల జీవ గోస్వామిని అనుసరిస్తూ తరువాతి ఆచార్యులు అదే సత్యాన్ని ధృవపరిచారు. గురువు భగవంతుని అత్యంత ప్రియమైన వాడు, ఆంతరంగిక సేవకుడు కనుక సమస్త శాస్త్రాలు ఆయనను దేవదేవునితో సమానుడని అంగీకరించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గురుస్థితిలో ధృవపరిచారు. అందుకే గౌడీయ వైష్ణవులు భగవత్ సేవకుడనే భావనలోనే శ్రీల గురుదేవుణ్ణి అర్చిస్తారు. పురాతన భక్తి యోగ శాస్త్రాలలో శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు, శ్రీల భక్తి వినోద ఠాకూరులు వంటి విశుద్ధ వైష్ణవులు ఇటీవల కీర్తనల యందు గురువు సర్వదా రాధారాణి యొక్క ఒకానొక సఖిగా లేదా శ్రీల నిత్యానందుల వారి ప్రతినిధిగా భావింపబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. ఓకే, ఆచార్యుని స్వయంగా నన్నుగానే తెలుసుకోవాలి. ఏ రీతిగాను ఎన్నడను ఆయనను అవమానించకూడదు. సామాన్య వ్యక్తి అని తెలుస్తూ ఆయన పట్ల అసూయ చూపకూడదు. ఎందుకంటే ఆచార్యుడు సర్వదైవమయుడై ఉన్నాడు. మనము గురువుని పొందుతాము, కానీ గురువు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోకుండా పోతాం కదా. అది ఒక రకంగా అయితే గురువుని పొంది కూడా మనకి ఎలాంటి ప్రయోజనము లేనట్లే. ఆచార్యుడిని మనము భౌతికము అని అనుకోకూడదు. నాకు తుమ్ములు వచ్చినట్టు ఆచార్యుడికి కూడా తుమ్ములు వస్తాయి. నాకు దగ్గు వచ్చినట్టు ఆచార్యుడికి కూడా దగ్గు వస్తుంది. నాకు జలుబు వచ్చినట్టు ఆచార్యుడికి కూడా జలుబు వస్తుంది. నాకు జ్వరం వచ్చినట్టు ఆచార్యుడికి కూడా జ్వరం వస్తుంది. ఏంటి ఆయనకి నాకు తేడా? మనం కష్టపడ్డట్టే ఆయన కష్టపడుతున్నాడు. మనం శారీరక ఇబ్బందులకు లోనైనట్లే ఆయన శారీరక ఇబ్బందులకు లోనవుతున్నారు. ఏంటి ఆయనకి నాకు తేడా? సామాన్యుడే అనేటువంటి భావన చాలా అపరాధం. చాలా అపరాధం. గురువు కృష్ణుడితో సమానము. కృష్ణుడు ఆధ్యాత్మికమైతే గురువు కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి స్థాయి గురువుకి ఎందుకు ఇస్తాము అంటే గురువు సర్వదా తను కృష్ణుడికి సేవకుడును అని మాత్రమే భావిస్తాడు. ఎవరైతే నేను యజమానిని, నేను ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటాడో అలాంటి వ్యక్తి గురువు కాలేడు. అలాంటి వ్యక్తిని గురువుగా మనం పరిగణించకూడదు. రెండవది, ఎవరైతే నిరాకారవాదాన్ని బోధిస్తారో వాళ్ళు కూడా గురువులుగా మనం పరిగణించకూడదు. అలాంటి నిరాకారవాదులు లేదంటే ఇలాంటి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు గురువులుగా చలామణి అయితే వాళ్ళు నరకానికి పోవటమే కాకుండా వాళ్ళని అనుసరించేటువంటి మనలాంటి వ్యక్తులను కూడా నరకానికి తీసుకువెళ్తారు తప్ప మనకి సేవాభావాన్ని తీసుకురారు మన మనసులో. గురువు నిత్య సేవకుడు కాబట్టి తను నిరంతరం సేవ చేస్తూ మనందరిలోనూ సేవాభావాన్ని పెంచుతారు. అంటే మనకి కృష్ణుడికి సేవ ఎలా చేయాలి అనేటువంటిది నేర్పుతారు.
ఎవరైనా సరే గురువుని పొంది కృష్ణ సేవ ఎలా చేయాలో తెలుసుకోలేకపోయారు అని అంటే ఆ గురువు సరైన గురువు కాదు, ఆ శిష్యుడు పొందింది గురు దీక్ష కాదు. అలాంటి గురు పరంపరని మనము వదిలేసేయచ్చు. అలాంటి గురువుని మనము త్యజించవచ్చు. బలి మహారాజు అదే చేశారు. భగవంతుడికి సేవ చేస్తాను అని అంటే బలి మహారాజు శుక్రాచార్యుడు వద్దు అని అన్నారు కదండి. అందుకనే ఏం చేశారు? శుక్రాచార్యుడిని వదిలేశారు బలి మహారాజు. ఆయన ఆగారా? బలి మహారాజు గురువు చెప్పారు సేవ చెయ్యొద్దు అని, ఇంకా కమండలంలో కన్ను పెట్టేశారు ఎక్కడ నీళ్లు పోస్తాడు అని. ఆ? శుక్రాచార్యుడు ఏం చేశాడు? ఆగాడా? బలి సారీ, మహారాజు బలి మహారాజు ఆగాడా? శుక్రాచార్యుడు ఎన్ని ప్రయత్నాలు ఆగలేదు చేసినా ప్రభు. ఆగలేదు. లేదు ప్రభుజీ. ఆగలేదు. అలాంటి గురువుని ఛేదించి వేసేశారు, వదిలేశారు. సో అది ఒక శిష్యుడు చేయాల్సినటువంటి ఉన్నతమైనటువంటి పని. కాబట్టి దివ్యమైనటువంటి సేవని తెలుసుకోవడం అనేటువంటిది శిష్యుడి యొక్క లక్షణం, గురువు యొక్క లక్షణం కూడా. భగవంతుడికి సేవ చేయటం మనకి నేర్పాలి, కానీ భగవంతుడికి సేవ చేయకూడదు అని చెప్పేటువంటి వాళ్ళు మనకి గురువులు ఎప్పటికీ కూడా కారు. అలా ఆచార్యుడిని భగవంతుడి యొక్క సేవకుడుగా కనుక మనం గుర్తించకపోతే ఆ ఆచార్యుడి పట్ల మనం ఘోరమైనటువంటి అపరాధం చేస్తున్నట్లు. ఓకే, ఒకవేళ ఆచార్యుడు కూడా భగవత్ సేవ చేయకపోతే ఆయన ఆచార్యుడే కాదు అని అన్నాం. ఎవరో ఒకళ్ళు మనకి ఆచార్యుడు దొరికేశారు, ఆయన్ని పట్టుకొని మనము గురువు అని అనుకుంటున్నాము. కాబట్టి ఆచార్యుడిని గురువు, భగవంతుడికి సేవకుడు కాకపోయినా సేవకుడు అని అనుకోవడం ఉంది చూసారా, అది ఇంకొక అపచారం. అంటే నిరాకారవాదులకో ఎవరికో పట్టుకొని వాళ్ళు గురువులు అని అనుకొని ఆయన నిజమైన గురువు, ఆయన ప్రతినిధి అని అనుకున్నామంటే మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. ఎందుకంటే గుడ్డివాడు నడుస్తూ గోతిలో పడితే గుడ్డివాడిని పట్టుకొని దారి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఎందులో పడతాడండి? గోతులోనే పడతాడు గోతులోనే ప్రభుజీ. పడతాడు. గోతిలోనే పడతాడు. కాబట్టి దారి చూపించాల్సిన వ్యక్తి గుడ్డివాడై ఉండకూడదు. మనం గుడ్డివాళ్ళని ఆశ్రయించి నాకు దారి చూపించు అని మనం కూడా అడగకూడదు. లేదంటే ఆయన గోతిలో పడతాడు, మనము గోతిలో పడతాం. అలానే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడు కాకుండా గురువు అయ్యేటువంటి అధికారం లేదు ఎవరికైనా. భగవంతుడి యొక్క సేవకుడు కాకుండా గురువు అయ్యేటువంటి అధికారం లేదు ఎవరికైనా. నిరంతరం భగవంతుడి యొక్క స్మరణ చేయనటువంటి వ్యక్తి గురువు అయ్యేటువంటి అధికారాన్ని ఉండదు. అంటే విశుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి మాత్రమే గురువు అవుతాడు, ప్రామాణికమైనటువంటి గురువు అవుతాడు. అలాంటి ప్రామాణికమైనటువంటి గురువు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి గురువును పొందడానికి మనందరికీ కూడా అర్హత ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి గురువుని పొందాము అంటే ఇక గురువు అపరాధం చేయకుండా జాగ్రత్త పడాలి. గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తి కృష్ణుడితోటి కనెక్ట్ అవ్వలేరు, గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి గురువు మనకి ఏది చెప్పినా కానీ కృష్ణుడు ఆజ్ఞనే మనకి ఇస్తారు. కృష్ణుడు ఏం కోరుకుంటున్నారో అదే మనకి చెప్తాడు. కాబట్టి ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు ఆ భగవంతుడికి అభిన్నుడు. ఓకే, మీరు చెప్పిన మాటే నేను ఇంకొకరికి చెప్పాను అని అంటే అది మీ మాటే కదా, నా మాట ఎలా అవుతుంది? గురువు మాట కాదు. ఆ మాట కృష్ణుడి మాట కదా, కృష్ణుడి మాటే నేను చెప్తే నా మాట కృష్ణుడి మాట అవుతుంది. ఎస్ ప్రభు. అలానే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధిగా పనిచేస్తున్నంత కాలం గురువు కృష్ణుడే, గురువు కృష్ణుడితో సమానమే. ఓకే, అయితే ఈ నిరాకారవాదులు లేకపోతే ఏకత్వవాదన చేసేటువంటి వ్యక్తులు, అంటే భగవంతుల్లో ఐక్యమైపోవడమే ముక్తి అని చెప్పేటువంటి వ్యక్తులు, భగవంతుల్లో ఐక్యమైపోవడం అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో అది భక్తి యోగానికి విరుద్ధమైనటువంటి అంశం. ఎందుకంటే మనం తెలుసుకున్నటువంటి తత్వం ఏకకాలంలో గురువు కృష్ణుడితో సమానము, కృష్ణుడికి అభిన్నము. ఏకకాలంలో కృష్ణుడితో సమానము, కృష్ణుడికి భిన్నము. ఎలా? అచింత్య భేద తత్వం. అచించ భేద అభేద తత్వం. అచించ భేద అభేద తత్వం ఏం చెప్తుంది అని అంటే గురువు కృష్ణుడి యొక్క ప్రతినిధి కాబట్టి కృష్ణుడితో సమానం, గురువు కృష్ణుడికి సేవకుడు, కృష్ణుడు కాదు. ఓకే, అంటే ఒకే సమయంలో కృష్ణుడు కాదు అని చెప్పేటువంటి తత్వం. దాన్ని మనం సరి అయిన విధంగా అర్థం చేసుకుంటే మనకి గురుతత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. అచించ భేద అభేద తత్వం ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి గురువుని
కృష్ణుణ్ణి. అలానే శిష్యుడు కూడా భగవంతుడితో ఏకం అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే మనం అందరం కూడా అలాంటి ఏకం అనేటువంటి సంస్థలు ఉన్నాయి కొన్ని. ఏకం విన్నారండి మీరు? ఏకం ఒకటే అంటారు. అంతా ఒకటే. సో అలాంటి వాళ్ళని కనుక మనం ఫాలో అయ్యాము అని అంటే మనము చాలా తప్పు చేస్తున్నట్లు. దేవదేవునితో సమానము అని అంటే దేవదేవుడే అని కాదు, అది గుర్తుంచుకోవాలి. ఓకే, దేవదేవుడితో సమానము అంటే దేవదేవుడే అని అనుకోకూడదు, అంటే సమానం మాత్రమే. ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి, శ్రీల జీవ గోస్వామి కూడా అలానే అనుసరిస్తూ తర్వాత ఆచార్యులు అదే సత్యాన్ని ధృవపరిచారు. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం శ్రీదేవి మాత. హరే కృష్ణ. శిక్షా గురుకేత జాని కృష్ణేర స్వరూప అంతర్యామి భక్త శ్రేష్ఠ ఏ రూపా. శిక్షా గురుకేత జానే కృష్ణేర స్వరూప అంతర్యామి భక్త శ్రేష్ఠ ఏ రూపా. శిక్షా గురువు శ్రీకృష్ణుని స్వరూపమేనని తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు, భగవద్భక్త శ్రేష్ఠుడు అనే రూపాలలో ప్రకటమవుతాడు. భాష్యము. శిక్షా గురువు శ్రీకృష్ణ భగవానుని ప్రామాణిక ప్రతినిధి అని శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి తెలియచేస్తున్నారు. స్వయంగా శ్రీకృష్ణుడే శిక్షా గురువుగా అంతర్బాహ్యాలలో మనకు బోధ చేస్తాడు. ఆంతరములో అతడు మన నిత్య సహచరుడైన పరమాత్మునిగా బోధ చేస్తాడు. కాగా బాహ్యములో అతడు శిక్షా గురువుగా భగవద్గీత నుండి బోధ కావిస్తాడు. శిక్షా గురులు 2 రకాలు. భక్తి యోగ ధ్యానంలో పూర్తిగా లగ్నమైనట్టు ముక్త పురుషుడు ఒకడు కాగా, సంగతమైన ఉపదేశాల ద్వారా శిష్యుని ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతమునొచ్చే వ్యక్తి ఇంకొకడు. ఈ విధంగా భక్తియోగ విజ్ఞానములోని ఉపదేశాలు బాహ్య అంతఃకరణ అవగాహనల దృష్ట్యా భేదపరుపబడతాయి. శ్రీకృష్ణుడి ఇవ్వడానికి అధీకృతుడైనట్టి ఆచార్యుడు పేరుకు తగ్గట్టుగానే శిష్యునికి పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానమును ఒసగి ఆ విధముగా అతనిని ఆధ్యాత్మిక కలాపాలలో నెలకొల్పుతాడు. ఆత్మదర్శి అయిన గురుదేవుని నుండి నేర్చిన వాడై మనిషి నిజంగా విష్ణు భక్తి భావనలో సేవలో నెలకొనినప్పుడు ఆచరణ పూర్వకమైన భక్తియోగము ఆరంభమవుతుంది. ఈ భక్తియోగ విధానాలే అభిధేయమని మనిషి విధిగా చేయవలసిన కర్మలు అని తెలియబడతాయి. మన ఏకైక ఆశ్రయము భగవంతుడు. శ్రీకృష్ణుడు దరిచేరే పద్ధతిని మనకు బోధించేవాడు భగవంతుని ఆచరణాత్మక రూపమే అవుతాడు. ఆశ్రయదాత భగవంతునికి శిక్షా దీక్ష గురులకు భేదమే లేదు. ఎవడేని మూర్ఖత్వంతో వారి మధ్య భేదము చూపితే భక్తి యోగంలో అపరాధము చేసిన వాడే అవుతాడు. శ్రీ మదనమోహనుని పాద పద్మాశ్రయాన్ని ఇచ్చే కారణంగా శ్రీల సనాతన గోస్వామి ఆదర్శనీయుడైన గురుదేవుడు. భగవంతునితో గల సంబంధాన్ని విస్మరించిన కారణంగా మనిషి బృందావన భూమిలో చరించలేకపోయినప్పటికీ సనాతన గోస్వామి వారి కృపచే బృందావనంలో వసించడానికి, సమస్తముగు ఆధ్యాత్మిక లాభాలను పొందడానికి చక్కని అవకాశాన్ని పొందుతాడు. శ్రీ గోవింద దేవుడు అచ్చము అర్జునుడికి భగవద్గీత ఉపదేశించిన శిక్షా గురువులాగా వర్తిస్తాడు. అతడే ఆది గురువు. ఎందుకంటే అతడు ఉపదేశాన్ని, తనను సేవించే అవకాశాన్ని మనకు ప్రసాదిస్తాడు. శ్రీ మదన్మోహన విగ్రహ స్వరూపమే దీక్షా గురువు కాగా, శిక్షా గురువు శ్రీ గోవింద దేవ విగ్రహ ప్రత్యక్ష ప్రతినిధి. ఈ ఇరువురు ఆరాధ్యమూర్తులను బృందావనంలో అర్చిస్తారు. శ్రీ గోపినాథుడు ఆధ్యాత్మిక అనుభూతిలో చర్మ ఆకర్షణము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందాక శ్లోకంలో ఒక విషయాన్ని మనం చెప్పుకోవడం మర్చిపోయాము. ఇందాక శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే బ్రాహ్మణుడు లేకపోతే క్షత్రియుడు లేకపోతే వైశ్యుడు అనేటువంటి వాడు గురువుని పొందాలి. గురువుని పొందాలి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అనేటువంటి వాళ్ళు గురువుని పొందాలి. గురువుని పొంది మంత్రదీక్ష జరిగినప్పుడు యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అర్హత వస్తుంది. ఓకే, యజ్ఞోపవీతం అంటే ఏదో బ్రాహ్మణుడిగా పుట్టాను కాబట్టి వేసేసుకుంటాను కాదు. ద్విజుడుగా మారినప్పుడు యజ్ఞోపవీతం వేయాలి. ద్విజుడుగా మారడం 2వ జన్మ అన్నమాట. ద్విజత్వాన్ని పొందినప్పుడు మాత్రమే యజ్ఞోపవీతం వేసుకోవాలి. ఒకవేళ మనం ద్విజత్వాన్ని పొందలేదు అంటే మనం శూద్రులము అని అర్థం. శూద్రుడు తమో గుణంలో ఉంటారు. శూద్రులు భగవత్ సేవగా ఏమీ పనులు చేయకపోతే వాళ్ళు ముక్తిని సాధించలేరు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ద్విజుడు అవ్వాలి అంటే ఏం చేయాలి? గురువుని పొందాలి. లేదంటే మన జన్మ శూద్ర జన్మలాగానే ఉండిపోతుంది. శూద్రుడిగానే మనం ఈ జీవితాన్ని
వదిలేస్తాం. శూద్రుడుగా ఈ జన్మను వదిలేస్తే ఏమవుతుంది మనకి నెక్స్ట్ మళ్ళా జన్మలో? మళ్ళీ అధమ జన్మ తీసుకుంటారు ప్రభు. నెక్స్ట్ జన్మలో జంతు జన్మలుగా వస్తాయి కదా. తమోగుణం, తమోగుణంలో ఉండి మరణించినటువంటి వ్యక్తి జంతులోకానికి వెళ్ళిపోతారు. రజోగుణంలో ఉండి మరణిస్తే భౌతిక మనుషులుగా లోకానికి పుడతాం. వస్తుంది. మనుషులుగా పుడతాం. భౌతిక లోకంలోనే మనుషులుగా పుడతాం. ఓకే. మనుషులుగా వయసు ప్రభు అది తమో గుణంలో మరణిస్తే జంతులోకానికి వెళ్ళిపోతాం. అదే సత్వగుణంలో మరణిస్తే ఉన్నత లోకాల్లో, స్వర్గ లోకాల్లో పుడతారు ప్రభు. దేవతాలోకాలలో జన్మిస్తాం. దేవతాలోకాల్లో జన్మిస్తాం. కాబట్టి ద్విజత్వాన్ని పొందకపోతే శూద్రులము అంటే తమో గుణంలో ఉన్నట్లు. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. నరకానికి. జంతు జన్మలను తీసుకుంటారు. ఓకే. అలా అలా మనం వచ్చే జన్మలో జంతు జన్మను తప్పించుకోవాలన్నా కానీ ద్విజత్వాన్ని పొందాలి. ద్విజత్వాన్ని పొందడం అంటే తీసుకొచ్చి ఒక జంజం వేసుకోవడం కాదు. ఓకే. గురువుని పొందాలి. ద్విజత్వాన్ని పొందడము అంటే గురువు దగ్గర దీక్ష తీసుకోవడం. ఓకే. ఇప్పటి వరకు మనకి దీక్షా గురువు గురించి చెప్పారు కదా. ఇప్పటి వరకు మనకి దీక్షా గురువు గురించి చెప్పారు. ఇప్పుడు శిక్షా గురువు గురించి చెప్తున్నారు. శిక్షా గురువు శ్రీకృష్ణ స్వరూపమే. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్ముడు, భగవద్భక్త శ్రేష్ఠుడు అనే రూపాలలో ప్రకటమవుతారు. ఓకే. మనకి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక శిక్షా గురువు ఉన్నారు, మనతోనే ఉన్నారు. ఆయన ఎవరు? శ్రీల ప్రభుపాదులు వారు. పరమాత్మ. పరమాత్మ పరమాత్మ. కృష్ణుడు తర్వాత స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మగా మన హృదయంలో ఉండి మనకి దిశానిర్దేశం చేస్తారు. మీరేమనుకుంటున్నారు? మీ అందరూ మీరే వచ్చి భాగవతం క్లాస్ లో కూర్చున్నారు అనుకుంటున్నారా? లేదు ప్రభు, లేదు. మీలో ఉన్న పరమాత్ముడు ప్రేరేపిస్తే మీరు వచ్చారు ఇక్కడికి. Yes, ప్రభు. అంటే మీ అందరికీ మొదటి శిక్షా గురువు ఎవరు? పరమాత్మ. పరమాత్మని చైత్ర గురువు అని కూడా అంటాం మనం. ఓకే. పరమాత్మని మనం ఏమంటాము? చైత్ర గురువు. చైత్ర గురువు. ఓకే. చైత్ర గురువు. పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాక్షిక విస్తారం. పరమాత్మ మనందరికీ కూడా గురువు. ఎందుకంటే ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. సాక్షిగా మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటినీ చూస్తూ ఉన్నారు. పైగా నువ్వు చేస్తున్న కర్మ తప్పు, ఇలా చేయకూడదు, అలా చేయాలి అని మనకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పరమాత్మ పలుకులు మనకి వినపట్టలేదు. ఎవరైతే విశుద్ధ భక్తులో పరమాత్మకి ఆత్మకి మధ్య ఉన్నటువంటి ఆ హరిషడ్ వర్గాలు తొలగిపోతాయో, అంటే లేయర్స్ గా ఉన్నాయన్నమాట హరిషడ్ వర్గాలు. అవన్నీ తొలగిపోయినప్పుడు పరమాత్మ ఆత్మ రెండు ఒకళ్ళనొకళ్ళు చూసుకోగలుగుతాయి. పరమాత్మ ఆత్మ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోగలుగుతారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నా ముందు గోడ ఉంది, ఆ గోడ అవతల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి నా మాట వినిపిస్తుందా? వినపడదు ప్రభు. గోడను పగలగొట్టాలి, అప్పుడు నేను మాట్లాడిన మాట వినిపిస్తుంది. అలానే ఆత్మకి పరమాత్మకి మధ్య 6 పొరలతోటి గోడలు ఉన్నాయి. హర్షడ్ వర్గాలు. హరిషడ్ వర్గాలు. ఈ హరిషడ్ వర్గాలు అనేటువంటి గోడలను పగలగొట్టకపోతే ఆత్మకి పరమాత్మ మాట్లాడే మాట వినపడదు. చైత్ర గురువు ఆదేశాలు ఇస్తున్నారు, కానీ అవి మన చెవులకి చేరట్లేదు. ఓకే. అది మొదటి శిక్ష. రెండవది, వీడు ఇంత కంటామినేట్ అయిపోయి ఉన్నాడు, ఇంత కలుషితం అయిపోయి ఉన్నాడు, ఇంత హరిషడ్ వర్గాలతో ఈర్ష్య ద్వేషాలతోటి అన్నిటితోటి ఉన్నాడు వీడికి చైత్ర గురువు చెప్పే మాటలు వినపడట్లేదు. కాబట్టి ప్రత్యక్షంగా భగవానుడే శిక్షా గురువులా అవతరిస్తారు. శిక్షా గురువు చెప్తారు. ఎందుకంటే శిక్షా గురువు తోటి మనకి కనెక్షన్ ఉంటుంది. ఫిజికల్ గా, భౌతికంగా మనం కలుసుకుంటాం, మాట్లాడతాం. ఇంకా దీక్షా గురువు తోటి కానీ తక్కువ మాట్లాడతాం. శిక్షా గురువు దీక్షా గురువు చెప్పిన విషయాలే చెప్తారు. శిక్షా గురువు దీక్షా గురువు చెప్పిన విషయాలు వేరుగా ఏం చెప్పరు. దీక్షా గురువు విశుద్ధ భక్తులు, దీక్షా గురువు ఉత్తమ శ్రేణి భక్తులు, దీక్షా గురువు స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రత్యక్ష ప్రతినిధి, ప్రత్యక్ష రూపం. ఇంతకుముందు మనకి శ్లోకంలో ఆశ్రయ విగ్రహము అనేటువంటి పదాన్ని చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా ఆశ్రయించాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు. అంటే ఒక జీవితంలో మనము గురువుని పొందడం అనేటువంటిది అత్యావశ్యకత. ఆ గురువు మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఆయనకి. శిక్షా గురువులకు ఉండకపోవచ్చు, కానీ శిక్షా గురువులు అట్లీస్ట్ దీక్షా గురువుల దగ్గరికి తీసుకెళ్తే దీక్షా గురువులు ఆ పని చేస్తారు. కాబట్టి ఇక్కడ శిక్షా గురువులు
భగవద్భక్త శ్రేష్ఠుడు అనేటువంటి రూపాలలో ప్రకటమవుతారు. భగవంతుడే పరమాత్మగా భక్తులలో శ్రేష్ఠుడుగా ప్రకటమై వాళ్ళు నిరంతరం కృష్ణ చైతన్యాన్ని మీకు నేర్పుతారు. ఏ విధంగా భక్తిని చేయాలి, ఏ విధంగా మీరు నిత్య సహచరుల్లా నిత్య సేవకుడిలా ఎలా ఉండాలి, బాహ్యం నుంచి శిక్షాగురువు, అంతరం నుంచి పరమాత్మ ఇద్దరు బోధిస్తూ ఉంటారు కదా. ఇద్దరు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు. అంతర్బాహ్యాలలో బోధలు చేస్తూ ఉంటారు భగవంతుడిలా. ఓకే. సో శిక్షాగురువు అయితే ఇప్పుడు గురువు పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారు. సో పరమాత్మతో కనెక్ట్ అయిన గురువు మనకి అన్ని ఆదేశాలు ఇస్తుంటారు. మళ్ళీ తిరిగి మనం చెప్పేది పరమాత్మ. గురువుకి హరిషడ్ వర్గాలు ఉండవు. ఆయన అసూయ ద్వేషాలు ఏమి ఉండవు ఆయనకి. ఓకే. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేవు ఆయనకి. అంటే పరమాత్మతో ఎదురెదురు కూర్చొని ఉన్నారు ఆయన గురువు. ఓకే. అంటే గురువు పరమాత్మ మాట్లాడిన మాట వింటారు, వినిపిస్తుంది ఆయనకి, వినిపిస్తుంది. అంటే కృష్ణుడు మాట్లాడే మాట గురువుకి వినిపిస్తుంది, కానీ మనకి ఎందుకు వినిపించట్లేదు అంటే మనం గురువు స్థాయిలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులం కాదు కాబట్టి. ప్రభుజీ ఆత్మదర్శనం అంటే అదేనా? ఆత్మదర్శనం అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవడం, మనకి భగవంతుడితో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం. అంటే గురువు ముందు మనకి భగవంతుడితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తారు. ఏమిటిది? మనము భగవంతుడి యొక్క సేవకులము అంటే మనకి సేవాభావాన్ని పెంచుతారు. ఫస్ట్ మనలో సేవాభావాన్ని పెంచుతారు గురువు. రెండవది అభిధేయ. మొదటిది సంబంధ, రెండవది అభిధేయ. అభిధేయ అంటే మనం ఏదైతే సంబంధాన్ని తెలుసుకున్నామో దాన్ని స్థాపించుకోవడానికి, అంటే ఆ సంబంధంలో స్థాపించబడడానికి అవసరమైనటువంటి సాధన ఏదైతే ఉంటుందో అదంతా కూడా అభిధేయ. అంటే గురువు మనకి చెప్పినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అది అవిధేయ. గురువు మొదటగా మనకి కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని తెలియజేశారు, అది సంబంధం. రెండవది మనకి గురువు ప్రాసెస్ ఇచ్చారు. ప్రాసెస్ మీరు ఎలా చేయాలి భక్తి యోగం అనేటువంటిది. 4 నియమాలు వదిలేసాలి, 16 మాలల జపం చేయాలి, నిరంతరం కృష్ణ చైతన్యంలో పనులు చేయాలి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభిధేయ. ఒకవేళ మనం సంబంధ జ్ఞానాన్ని తెలుసుకొని గురువు ద్వారా అవిధేయ జ్ఞానాన్ని పొందినట్లయితే మనకు వచ్చేటువంటిది ఏంటంటే ప్రయోజనం. ఏంటిదా ప్రయోజనము? ప్రేమ, కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ. సంబంధ అభిధేయ ప్రయోజనం అనేటువంటిది మొత్తం ఈ భక్తి యోగంలో ప్రాసెస్. ఓకే. సో ఈ విధంగా శిష్యుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆధ్యాత్మిక గురువు ద్వారా, ఆధ్యాత్మిక కలాపాలలో నెలకొని ఉన్నటువంటి గురువు ద్వారా. ఓకే. భౌతికంగా ఉన్నటువంటి గురువు ద్వారా కాదు. గురువు భక్తి యోగంలో లేకుండా మనకి భక్తి యోగం ఎలా నేర్పుతారు? సాధ్యమవుతుందా? భక్తి యోగంలో లేకపోతే కాబట్టి గురువు మనకి కృష్ణుడి దగ్గరికి చేరేటువంటి మార్గాన్ని మనకి తెలియచేస్తారు. శిక్ష దీక్షా గురువులు. ఓకే. ఎలాంటి భేదము లేదు. మళ్ళీ శిక్షా గురువు దీక్షా గురువులో కూడా భేదాన్ని చూడకూడదు మనం. ఓకే. ఇక్కడ కూడా మళ్ళీ అచించా అభేదతత్వం. ఓకే. సో శిక్షా గురువు యొక్క భావన నేను దీక్షా గురువు యొక్క సేవకుణ్ణి అనే భావనలోనే ఉండాలి. కానీ ఒక శిష్యుడు మాత్రం శిక్షా గురువుని దీక్షా గురువుని సమానంగా చూడాలి. శిక్షా గురువు పట్ల అపరాధం దీక్షా గురువు పట్ల అపరాధంతో సమానం. దీక్షా గురువు పట్ల అపరాధం కృష్ణుడు పట్ల అపరాధంతో సమానం. ఓకే. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కానీ ఇవన్నీ తెలుసుకోకపోతే భక్తిలో పురోగమించలేం కదండి. భక్తిలో పురోగమించాలంటే మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కాపుదాం మాతాజీ. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఓకే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చదువుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ.